ఏంట్రా మమ్మల్ని ఆట ఎక్కించవా? అవునా? ఉండండిరా నాన్న ఉండండిరా ఒక్క నిమిషం. ఎక్కించు నాన్న. కూర్చోండి. రోజు ఏమిటండి వీళ్ళకి పాడలవాటు? ఏదో పిల్లలు సరదా పడుతున్నారు లేవే. అలా వెళ్ళొస్తాను. One, two, three, four, five, six, seven, eight, nine, 10. నిన్ను నేలకి ఎవరు వెళ్ళమన్నారా? ఏమండి ఏమండి టిఫిన్. ఓ సరే. నమస్కారం సార్. నమస్తే. మార్నింగ్ షిఫ్టా? అవును, వస్తా. సరే. ఏమా ఈ నెలైనా అద్దె డబ్బులు రాలుస్తారా? ఇంత సంగతులా? గదేంది సుందరయ్య గట్లంటావు? 2 రోజుల్లో ఇస్తాం. ఇయ్యకుంటే ఎటుపోతాం? మీరిచ్చినట్టే నేను కట్టలు కట్టుకున్నట్టే. గడియ బాగున్నట్టుంది. కనీసం రంగయ్య మొహన కనిపించింది. నమస్తే రవి గారు. నమస్తే. నమస్తే. పోయిన నెల అద్దె ఇవ్వలేదు. ఇస్తానండి. రేపు డబ్బు వస్తుంది. రాగానే 2 నెలల బాకీ చెల్లిస్తాను. సరే, అబ్బాయి వస్తాడు, ఇవ్వండి. సరే. ఇల్లు బాగు చేస్తా అన్నారు కదా, అప్పుడే 3 నెలలు గడిచిపోయింది. తాపేవాడు కూడా రోజుకు 25 రూపాయలు అడుగుతున్నాడు. పోనీ మన కర్మను కూడా పారేద్దామన్నా దొరికి చావడం లేదు. పోనీ ఈ నెలలోనా చేయిస్తా. అలాగేనమ్మా, చేయిస్తాను. లక్ష్మణ్. నమస్తే అన్న. నమస్తే. నువ్వు వస్తావని చూస్తున్నా. ఏమే ఆ పెట్లో డబ్బులున్నాయి, తీసుకురా. తెస్తున్నానండి. ఇదిగోండి. సరిపోయిందా? సరిగానే ఉన్నాయి. ఏం శంకర్రావు, వెళ్తున్నావా? ఏంటయ్య రాజు, బస్సు కదిలేసరికి వచ్చే ప్యాసింజర్లో ఎప్పుడు నేను బయలుదేరే సమయానికి ఊడి పడతా. జస్ట్ హోల్డ్ ఆన్, మీటర్ రీడింగ్ చూసి వెళ్తాను. కానీ డ్యూటీకి లేట్ అయితే మా కంట్రోలర్ బ్రేకులు ఫెయిల్ అయిన బస్సులో ఇష్టం వచ్చినట్టు గెంతుతాడు. ఏంటి మీటర్ రైలు ఇంజన్లా పెరుగుతుంది. బిల్లు వస్తే మీరెత్తినే పడుతుంది, మాకేం తెలియదు. ఆలుగడ్డ, టమాటా, వంకాయ, బీనీస్కాయ, గోకారకాయ,
టమాటా అగ్గు అమ్ముతున్నా బార్నా కిలో అయిపోయి రండ్రి. వంకాయలు, బెండకాయలు, నిమ్మకాయలు, ఆలుగడ్డ, వంకాయలు ఎట్లు ఇచ్చినావయ్యా? 40 పైసలు పావు కిలో అమ్మా. అయ్యా 30 పైసలకి రాదు. మండీలో 50 పైసలకి పావు కిలో అమ్మా. జల్దీ తీసుకొచ్చిన పొద్దుగల తీసేసుకో. పుచ్చిపోయినాయి అందుకని 30 పైసలకి ఇవ్వమంటున్నా. ఒక్క బుడ్డ పైసా తక్కువ, ఇష్టముంటే తీసుకోలేకుండా లేదు. ఏందయ్యా ఓమా. కనబడుతీవి? పావు కిలో టమాటాలకు దినమంతా ఏడతాయింది. ఏంటయ్యా? సార్, అయ్యగారు పిలుస్తున్నారు. వస్తున్నా పద. ఎస్ సార్. మిస్టర్ మురళి, వాట్ ఈస్ దిస్? ఐ డోంట్ అండర్స్టాండ్. మన పత్రికో పాలసీ ఉంది కదా, దానికి అనుగుణంగా రాయాలన్న సంగతి మర్చిపోతే ఎలా? ఏం జరిగింది సార్? గ్రామాభ్యుదయం జరుగుతున్న తీరు పట్ల ఆదివారం సంచికలో వ్యాసం రాసింది నువ్వేగా? అవును సార్. రాస్తారు, రాసి మీరు బాగానే ఉంటారు. మధ్యలో అది నా పీకల మీదకి వచ్చి కూర్చుంటుంది. హలో, కృష్ణమూర్తి స్పీకింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఆహా, ఇప్పుడు ఆ విషయమే మాట్లాడుతున్నాను సార్. అవును సార్. సరే సార్, సరే ఉంటాను సార్, ఉంటాను. చూసావా గొడవ? ఈ వ్యాసం గురించి నాకు కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి సార్. విషయానికి మసిపూసి మారేడుకాయ చేయలేను. పోనీ మీకు ఈ వ్యాసం నచ్చకపోతే ప్రచురణకు ముందే నిరాకరించి ఉండొచ్చుగా. నీ మీద నమ్మకం లేక కాదు మురళి, నన్నడిగేవారు కూడా పైన ఉన్నారనే విషయం మర్చిపోవద్దని నా సలహా. ఇక మీద నాకు ఇలాంటి ఇబ్బంది కలిగించమని భావిస్తాను. కుక్కతో ఒక రాయి గడితే చక్కగా అవుతాది. ఆయన నిన్ను నమ్ముకెవడు ముంతల పడ్డడితి. బెల్లం కొట్టిన రాయి లెక్క ఊల్కక పలకక మొద్దు లెక్క కూసుండు ఒక డెరక. మనిషి జన్మెత్తినాక ఇంత సిగ్గుండాలి చెత్తకు. ఏంది? నేనింత నెత్తి నోరు మొత్తుకుంటుంటే నీకు ఒర్లినట్టు కనిపిస్తున్నా? అది అంటే నీ ఒర్లేది ఒర్లు, నేను చేసేది చేస్తానే కానీ దిమాకంతా ఏంది ఇట్లా దమాగా తింటావు? ఏమన్నంత పెట్టేది ఉంటే పెట్టు, లేకుంటే ముడుచుకొని పంట అంటావు. నీకు తిండెందుకు, తాగుడుంటే చాలు. తుని బతుకుల మన్నుబడ బతుకుతావు. పోతున్నాడు చూడు నీ పోకడ పాడుగాను. మాట్లాడితే బయట కురుకుతాడు, మాట్లాడితే బయట కురుకుతాడు.
నవ్వుతూ తన ఇంటి వైపు పరిగెడుతోంది. కవిత్వం కట్టలు తెంచుకొని ప్రవహిస్తోంది. కవిత్వం ఏమిటి, నీవు పక్కనుంటే లోకమే పొంగి వస్తుంది. నువ్వు ఇలా మాట్లాడుతుంటే చాలా సరదాగా ఉంటుంది. ఏమిటి రవి అలా అయిపోయావు? చెప్పు రవి ప్లీజ్. ఏమీ లేదు సర్ల, జీవితం గురించి ఆలోచిస్తున్నాను. నేను మాట చెప్పనా? ఏమిటి? ఇప్పుడున్న పరిస్థితి ఎప్పుడూ ఉండదు కదా. కళాకారుడిగా నీ ప్రతిభ గుర్తింపబడే రోజు త్వరలోనే వస్తుందని నా నమ్మకం. ఆ నమ్మకమైన ఆశలకు ఆశయాలకు ప్రాణం పోస్తుంది. పేరు డబ్బు ఇవి మాత్రమే కాదు సర్లా నాకు కావాల్సింది. ప్రపంచం నన్ను ఒక మంచి చిత్రకారుడిగా గుర్తించాలి. నది దేవతైన నీల ఎలుపుల తల్లి నీకు దండము వంటి నీకు మేడారంబులున్న సమ్మక దండం యముడోల రాజన దండ వంటి నీకు ఏడపై దుర్గమ్మ నీకు వందనము పొదస్పెల్లి దుర్గమ్మ కొల్లులున్న మారు నంబారాధ్య మంగళ పెళ్లి మోహు మధు పెదువాడలున్న మచ్చమ్మాను బెంగళూరు మేసమ్మ దండం చేతి నీకు. వస్తున్నాను సార్. బ్రష్లు కడుగు. అలాగే. రాములు చెంచ బాధలున్నది నీలా కంట్లమయ్య. అజంతా చిత్రాలు ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. అవి చూడ్డానికి ఎంతో కన్నుల పండుగగా ఉంటాయి. పూర్వకాలంలో ఆ చిత్రకారులు వాడిన రంగులు, వారి పనితనం మనకెంతో ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి. ఒక విధంగా వెంకట్ స్టాండప్. రమణ్ నువ్వు కూడా. ఇంతకీ మీరేం చేస్తున్నారు? ఎవరిది బొమ్మ? నీదా రమణ్దా? సారీ టీచర్. రవి చాలాసేపు అయిందా వచ్చి? అరగంట. సారీ, ఇక వెళదామా? అందుకే కూర్చుంది. సరే పద. రా. రమేష్ గారు, మీరు గొప్ప కళాకారులు మాత్రమే అనుకున్నాను, కానీ గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉందని ఇప్పుడే తెలిసింది. థ్యాంక్ యూ మిస్సెస్ రామారావు. అలాగే మీరు చూడాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయి. ఐ విల్ షో యూ మై స్పెక్టాక్యులర్ పెయింటింగ్స్. We are eager to see them, Mr. Ramesh. Oh sure, please do come, madam. Please come. This is my studio and this is my world. Wow, superb, excellent. Oh, it's totally exciting. Thank you very much, madam. Mr. Ramesh, మీరు నిజంగా మహాతపస్సులా ఉన్నారు. Oh, ఎస్ మిస్టర్ రామారావు, ఇట్స్ రియల్లీ ట్రూ. thank you, my dear. Mrs. Ramarao, this is my sweetheart. నాకు ఉత్తేజాన్ని ఇచ్చేది ఈ చిలకే. అబ్బా, ఎంత అందంగా ఉందండి. ఓ థ్యాంక్ యూ. Shall we move? ఈ చిత్రాన్ని చూస్తుంటే నీకెలా ఉంది? ఇంకా అడగాల? ఈ అనుభవం ఏ మాటల్లో చెప్పను. నీలోని చిత్రకారుని గురించి కాస్త చెప్తారా? అలా చెప్పడం చాలా కష్టం మిస్సెస్ రామారావు. చిత్రకారుడికి ప్రతి వస్తువులోనూ అంతర్లీనంగా ఉన్న అందం కనిపిస్తుంది. అదొక రకమైన దివ్య దృష్టి ఉంటే గానీ సాధ్యం కాదు. ఓ యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ మై డియర్. Oh, thank you. Yes, yes. Yes, yes.
నమస్కారం సార్. ఓ సూర్యరావా, రా లోపలికి. పర్వాలేదండి. ఇంట్లోనే ఉన్నావు, ఫ్యాక్టరీకి సెలవా? అవునండి. ఏమిటి సార్, ఈ మధ్య రోజంతా బొమ్మలు వేయడంలోనే మునిగి తేలుతున్నారు? అవును సూర్యరావు, త్వరలోనే కళాభవన్లో నా చిత్రకళా ప్రదర్శన ఉంది. బైది బై, నువ్వు కూడా రావాల్సమా? ఏమిటో, మా బూటి వాళ్ళకి బొమ్మలు అర్థమవుతాయా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కానీ అర్థం కాదంటూ ఏముంటుంది? బాగున్నారా? మరి నేను వెళ్ళొస్తా. పర్వాలేదు, ఉండండి. లేదండి, నాకు కొంచెం పనుంది, వస్తా. సరే. ఏమిటి ఇవాళ చాలా హుషారుగా ఉన్నట్టున్నావు? ఉదయపు గాలి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది, కొత్త ఆలోచనలకు ఊపిరి పోస్తుంది. ఇంకా ఇంకా అని అడగకూడదు, తప్పు. అయినా నీకు తెలియదు కానీ ఉదయం తర్వాతే బాధలు ముసురుకునేది. నాకు తెలుసు. నీకు తెలియని బాధలు ఉన్నాయి. అదంతా నాకు తెలియదు కానీ బాగా డబ్బు సంపాదించి నాకు మంచి మంచి చీరలు కొనిపెట్టావు. నేనంటే నీకు కూడా ఎగతాళిగా ఉందా సర్లా? ఈ ఆర్థిక సమస్యలు నన్ను ఎంతగానో కుంగదీస్తున్నాయి. నేనంటే ఎవరికీ సానుభూతి లేదేమోననిపిస్తుంది. సారీ రవి, ఏదో సరదా కన్నాను కానీ నువ్వు ఇలా బాధపడతావు అనుకోలేదు. మనిద్దరం ప్రయాణం చేసేది ఒకే పడవలో. నిజమే. నేనొచ్చి నీకేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు కలిగిస్తాను. అయినా నాకెప్పుడు నిన్ను సంతోషంగా ఉంచాలనిపిస్తుంది. నిన్ను కూడా. అవునా? జానకి, జానకి, జానకి. ఒరేయ్, నీ వాదనలేవి వినదలుచుకోలేదు. బీ ప్రాక్టికల్ మై ఫ్రెండ్. అచ్చా, నువ్వు గొప్ప కళాకారుడి కావాలనుకుంటున్నావు. అందుకు పరిస్థితులు ఏమీ సహకరించడం లేదు. పైగా ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నావు. నిజమేనా? అవును.
సో జీవితం పట్ల మరీ అంత రొమాంటిక్ గా ఉంటే నువ్వేం సాధించలేవురా. డాషింగ్ గా ఉండడమా నీకు చేత కాదు. ప్రతి విషయానికి బాధపడిపోవడం నీ దినచర్యలో ఒక భాగం అయిపోయింది. ఏం చేస్తాం, నీ కర్మ. ఇప్పట్లో నువ్వు బాగుపడే లక్షణాలు ఏవీ నాకు కనిపించడం లేదు. ఏమంటావు? అయితే కావచ్చు. ఓ, నువ్వు ఇంకా ఈ కావచ్చు కాకపోవచ్చుల దగ్గరే ఉన్నావు. ఐ పిటి యు. రమేష్, నీ జీవితం నా జీవితం ఒకటి కాదు. ఒకరి జీవితం మరింకొకరికి రమ్మంటే వచ్చేది కాదు. ఓ, యూ సౌండ్ ఫన్నీ. ఒరే రవి, నువ్వు ఇంకా మానసికంగా ఎదగలేదురా. స్టిల్ యువర్ ఎ కిడ్. ప్లీజ్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మంజు. కమాన్ రవి, లెట్స్ మూవ్. రవి, మీరు అసలు మా ఇంటి వైపు రావడమే లేదు. యా, దట్స్ ట్రూ. మరీ పోజులు ఎక్కువైపోయారా నీకు? పోనీ నేనే నీ దగ్గరికి వద్దామంటే ఆ గల్లీలు అవి హో ఇట్స్ ఎ ప్రాబ్లం టు మీ. ఓ రమేష్ డియర్, డోంట్ సే లైక్ దట్. వి షల్ సర్టన్లీ విజిట్ రవిస్ ప్లేస్. వై నాట్? షో, వస్తానులేరా ఒకసారి. సరే గాని నా వన్ మ్యాన్ షోకి తప్పక వస్తున్నావు కదరా? ఆర్ యు మ్యాడ్? నేను రాకుండా ఎలా ఉంటానురా? వాట్ యు సే డార్లింగ్? డోంట్ బి సిల్లీ రవి, తప్పకుండా వస్తాం. థ్యాంక్ యూ. ఇంట్లోకి రాగానే కొట్లాడతావు. రాకమని చెప్తే అయిపోద్ది కదా. నా పానం తింటున్నావు. ఎవరి పానం ఎవరు తింటుండో దునియాకి తెలవదా? పోతురు కదా సాలదా. ఇట్ట కూడా నీకు నిమ్మరం లేదా? ఇక నువ్వు సస్తేనే నాకు నిమ్మలం అయితే టీ. బాబా చూసినావు సుందరయ్య, ఇగో తెల్లారులేస్తే గిది బాగోతాం. ఎవరి కర్మ వాళ్ళది. నీకు ఇలాంటి వాడు దొరికాడు, అది నీ కర్మ. ఎవరి కర్మకి ఎవరి బాధ్యులు. తోటి కార్మికులుగా మనం వెళ్ళి చూస్తూ ఉంటే తను ఒంటరివాడిని కాననే ధైర్యం వీళ్ళని బట్టి వెళ్ళి చూడండి. రారా. ఏమోయ్, మీ అన్నయ్య వచ్చా, టీ పట్టరా. అంకిల్, నా బొమ్మ వేస్తాన్నావు కదా అంకిల్. గీస్తానన్నానుగా. ఇంకెప్పుడు వేస్తావు? కాస్త టైం పడుతుందమ్మా, గీస్తాను. వచ్చిన ప్రతిసారి వాడితో ఒప్పందం బాగుందన్నయ్య. తప్పుతుందమ్మా. మీతో తప్పినా వాడితో తప్పుతుందా? రే మురళి, కళాభవన్లో నా చిత్ర ప్రదర్శన ఉందిరా. నువ్వు కూడా రావాలమ్మా. ఏమో, ఆ చిత్రాలు నాకేం అర్థమవుతాయి అన్నయ్య. అంతేనంటావా? కాదులే బాయ్, రమేష్ కంటే గొప్ప కళాకారుడివే అవుతావులే. రమేష్లా అవుతాను, అంతకన్నా గొప్పవాడిని అవుతాను, ఏది కాను. ఎవరు చెప్పొచ్చారా నీ ఎగతాళి కాకపోతే? సరదా కన్నా బాయ్, గొడవ పెట్టుకోకు. నా ఉద్దేశం అది కాదురా. సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులకు నీ చిత్రాలు అద్దం పట్టాలన్నదే నా తాపత్రయం రా. నీ కోరిక ఎన్నడూ తీరదనుకుంటాను. తీరినా తీరకపోయినా నీలోని కళాకారుని గుర్తించలేని మూర్ఖుండేం కాదు. అయినా కళలకు సామాజిక ప్రయోజనం ఉండాలనుకోవడంలో తప్పులేదనుకుంటాను. ఒరేయ్, నీలో ఉన్నది నాలో ఉండనక్కర్లేదు. నాలో లేనిదేదో ఊహించుకుంటున్నావు అనిపిస్తుంది. లేదురా, నీ చిత్రాల్లో శాస్త్రీయ దృక్పథం లోపించడం స్పష్టంగా కనిపిస్తోంది. నీ కళకు శాస్త్రీయ దృక్పథం తోడైనట్లయితే అదొక సమగ్ర రూపంతో విశ్వరూపం ధరించగలదని గట్టిగా చెప్పగలను. నువ్వు అలా వాదిస్తావని ముందే తెలుసురా. ఆధునిక కళారీతుల్ని విమర్శిస్తే నీకు కోపం వస్తుంది కదూ? దీంట్లో కోపం తెచ్చుకోవాల్సిన విషయం ఏముందిరా? ఎవరి అభిప్రాయం వారిది. నువ్వేమన్నా చెప్పు రవి. నాలాంటి వాడికి మీ అబ్స్ట్రాక్ట్ చిత్రాలను అర్థం చేసుకోవడం కష్టమే. ఈసారి నేను వేసినవి మరీ అంత అబ్స్ట్రాక్ట్ చిత్రాలు ఏం కావురా. ఏదేమైనా అన్నింటి మీద నాకు ఆశ చచ్చిపోతోందిరా. సరే, నీకు పేరు వస్తే మంచిదే. సరళ, అదిగో ఆ పెయింటింగ్ కి మ్యూజిక్ నంబర్ 5 అని ఉండాలి. అలాగే రవి.
మర్చిపోయావా? లక్ష్మణ్ పద. రండి. నమస్తే. వెల్కమ్. థ్యాంక్ యూ. హాయ్ హలో హాయ్. సరళ, how are you? ప్లీజ్. దిస్ ఇస్ అ పీస్. చూసావా కమల, ఈ పెయింటింగ్ లో తల్లి బిడ్డల అనురాగాన్ని ఎంత బలంగా చిత్రీకరించాడో రవి. కానీ సమాజం పట్ల శాస్త్రీయ అవగాహన లేకపోవడంతో రవి ప్రతిసారి గాడి తప్పుతూ ఉంటాడు. నిజమే కావచ్చునండి, కానీ నిజంగా ఈ బొమ్మ ఎంత బాగా వేశాడండి. అవుననుకో. రమేష్, హాయ్, హౌ డు యు డు? వాట్ ఈస్ దిస్ Hello? మిసెస్ రామనాథం? మీరు రావడం చాలా ఆలస్యమైనట్టుందే. ఐ కుంట్ హెల్ప్ ఇట్. యూరప్ నుంచి మా వారి ఫ్రెండ్స్ వచ్చారు. ఓ, వాళ్ళని పంపించి వచ్చేసరికి ఆలస్యమైంది. ఇస్ ఇట్? మిసెస్ రామనాథం, లుక్ ఎట్ దిస్. ఓ, హలో. హాయ్ మిసెస్ రామనాథం, ఈ పెయింటింగ్ చూడండి. వెరీ నైస్. హాయ్ రవి. హాయ్. మిసెస్ రామనాథన్, దిస్ ఇస్ మిస్టర్ రవి. హ్యాపీ టు సీ యూ మిస్టర్ రవి. థ్యాంక్ యూ మేడం. లవ్లీ, మార్వెలస్. మిస్టర్ రవి, మీరెందుకు మా ఇంటికి ఒకసారి రాకూడదు? మా వారు కూడా గొప్ప కళాప్రియులు. మీరు వచ్చేప్పుడు మీ పెయింటింగ్స్ కూడా తీసుకురండి. ఏ
ఓ ఎస్ అలాగేనండి. సో షల్ వి మూవ్? ఓకే. కమ్ ఆన్ మంజు. బాయ్ రవి. యా. నాకు తెలుసు సరళ, నన్ను సమాధానపరచడానికి 4 మాటలు చెబుతున్నావని. లేదు రవి, ఇవి నా మనసులోని మాటలు. ఎంత వెతికినా నా ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. నీ ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను, కానీ సమయం వచ్చే వరకు వేచి ఉండడం కన్నా మనం చేయగలిగింది ఏముంది చెప్పు? వేచి ఉండక నేను చేయగలిగింది లేదు. అలా అనక రవి, నువ్వు చేయగలిగింది చాలా ఉంది. ఈ చిత్ర ప్రదర్శనలో కాకపోతే మరోసారైనా గుర్తింపు వస్తుందని ఎందుకు అనుకోకూడదు? గుర్తింపు కేవలం గుర్తింపు కోసమే కాదు సర్లా నేను బాధపడేది. ఈ మనుషుల మనస్తత్వాలు ఎంత ఆలోచించినా అంతుపట్టడం లేదు. నాకెంతో దగ్గరగా ఉన్నవారే సమయం వచ్చేసరికి ఎంతో విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. అది మానవ నైజం రవి. అదంతా నాకు చెప్పకు. కేవలం ఈ సమస్యలు నన్ను చికాకు పరుస్తుంటాయి. నువ్వే కాదు రవి, నీతో జీవితం పంచుకునేందుకు నేను ఎదురు చూస్తున్నాను. ఎంతకాలం సరళ ఎదురు చూడటం? అడుగడుగునా నాకు ఎదురు దెబ్బలే. రోజు రోజుకు నాకు విసుగొచ్చేస్తుంది. నువ్వు రవి, నువ్వు అలా మాట్లాడుకో. కొండతో పొట్టేలు ఎంతకాలం ఢీ కొట్టగలుగుతుంది సరళ? చూడు రవి, నా కోసం, నీ సరళ కోసం నువ్వు ఈ పరిస్థితులతో పోరాడాలి. జీవితం అంతా నువ్వు ఇలాగే ఉన్నా నీకంటగా నేనుంటాను. నీ సేద తీరుస్తాను సరళ. రవి, వెయిటర్ సార్, ఇంకో 2 లాస్ట్ బ్యాగ్స్ తీసుకురా. ఎస్ సార్. వద్దు రమేష్, నేను ఇప్పటికే నా లిమిట్స్ దాటిపోయాను. లిమిట్స్? వాట్స్ ద ట్రాష్? కళాకారుడికి హద్దు లేవురా. ఈ సోకాల్డ్ హద్దులన్నీ మామూలు అన్రొమాంటిక్ జీవితం గడిపేవాడికి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. చూడు రవి, నీ జీవితాన్ని తీసుకో. నీలోంచి ఒక గొప్ప కళాకారుడు బయటికి రావాలంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలనన్న ధీమా నీలో ఉండాలి. చేస్తున్నానన్న భావం నిన్ను నిరంతరం వెంటాడాలి. మరి నాలో జరిగే మానసిక సంఘర్షణ మాట ఏమిటి? ఆఫ్ కోర్స్, ఘర్షణ నీలోని చిత్రకారుని బయటికి తెస్తుందనుకో. ఏమోరా, కొన్నిసార్లు నాలాంటి వాడికి జీవితం ఘర్షణ తప్ప ఇంకేమీ ఇవ్వకపోవచ్చు. అలాంటి ఓ డోంట్ లూజ్ యువర్ హార్ట్. మొన్నటి నీ ఎగ్జిబిషన్ నా మటుకు నాకు చాలా సూపర్బ్ గా ఉందిరా. నీలో చాలా గొప్ప కళాకారుడు ఉన్నాడురా. జస్ట్ బిలీవ్ మీ రవి. బట్ అన్ఫార్చునేట్ గా ఆర్ట్ ప్రమోటర్స్ ఎవరు నీ గురించి పట్టించుకోరు. దట్స్ ద హోల్ డ్రామా. ఓ ఫర్గెట్ ఇట్. I like your colors. I like your form. I admire you, my boy. la 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 la
దో చాయ్ లావు భాయ్. ఏంట్రా కబుర్లు? ఏమిట్రా అలా ఉన్నావు? ఏం లేదు, బాగానే ఉన్నాను. నేను జర్నలిస్ట్ని. నాకు పరకాయ ప్రవేశం కూడా తెలుసు. నీ డల్నెస్ కారణం కూడా తెలుసు. తెలిసాక ఇంకా ఎందుకు రాగటం? అలా రా దానికి. రవి, మొన్న ఎగ్జిబిషన్లో నీ చిత్రాలకు సరైన రెస్పాన్స్ రాలేదు. డోంట్ వరీ, దానివల్ల కొంపలే మునిగిపోలేదు. అవునులే, ఒడ్డున్నవాడికి నీళ్ళలో మునిగాడు బాధ ఏం తెలుస్తుంది. రవి, నీ చిత్రాలకు సరైన రెస్పాన్స్ రాలేదు నీ బాధ. అసలు నీ చిత్రాలకు రెస్పాన్స్ ఇవ్వాల్సింది ఎవరు? ప్రజలు ఇవ్వాలి. వాళ్ళకి ఏం కావాలో, ఎలాంటి చిత్రాలు గీస్తే వాళ్ళు నిన్ను ఆదరిస్తారో నువ్వు ఎప్పుడైనా సర్వే చేసావా? నేను మేజర్లో నెక్టైలో తయారు చేయడం లేదు. వండర్ఫుల్. అయితే కళాకారులు ప్రజల అభిరుచులు తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. అదేరా నీతో వచ్చిన కూడా వాదన కూడా అనవసరంగా కోపం తెచ్చుకుంటాం. నా కోపం ఎవరి మీద పనిచేస్తుంది? అయినా నాకు అర్థం కాని విషయం, రమేష్ ఎగ్జిబిషన్ సూపర్ అంటున్నాడు, నువ్వు ఇలా అంటావు. ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్. ఓ రమేష్, డోంట్ బిలీవ్ హిమ్. హీఈస్ ఎ హిపోక్రాట్ టు ద బ్యాక్ బోన్. నిన్ను మోసం చేయడమే వాడి చేయం. మురళి, ప్లీజ్ ఫర్గెట్. వాడు నిన్ను ఫూల్ని చేస్తున్నాడు రా. నీలోని సత్తు వాడికి తెలుసు. ఎలాగైనా నీకు మాటలు చెప్పి తబ్బిబ్బు చేసి పక్కదారి పట్టించాలనుకుంటున్నాడు. డోంట్ బిలీవ్ హిమ్ ప్లీజ్. పొద్దుకి జల్దీ రా బిడ్డ ఇంటికి. పో. తిరగమ్మా. కనకమ్మా, రంగయ్య ఇంకా ఇంటికి రానట్టుందే. రాలేదమ్మా, పోయి 15 దినాలు అయ్యింది. ఏడ తింటుండో ఏడగొంటుండో. రంగయ్య తినడమ్మా, బస్సు డీజిల్ తాగుతున్నట్టు అతను తాగేస్తుంటాడు అంతే. ఏం తాగుడో ఏందోనయ్యా, ఆనాడు సంధిగంతే. ఈయనను కట్టుకొని ఒక్కనాడు కూడా సుఖపడలేదయ్యా. నొసటి రాత తప్పుతుందా? ఊరుకో కనకమ్మా, ఊరుకో. ఊకోకేం చేస్తానమ్మా, గింత గింత పోరలా గాళ్ళ రెక్కల కష్టం మీదనే బతకబడుతుంది. నేను కూడా గంతో గింతో కష్టం చేస్తూనే ఉంటి. నువ్వెంత చేస్తే ఏం లాభం? మగాడు సంసారాన్ని పట్టించుకోకపోతే ఏ ఆడది సంసారం చేయలేదు కనకమ్మా. ఏం చేయాలమ్మా, నా గాచారం గిట్లుంది. ఏమమ్మా, అద్దెలా ఎన్ని రోజులు ఎగ్నామం పెడతారు? ఇష్టం సుందరయ్య, నువ్వు కూడా చూస్తూనే ఉంటివి కదా. చూస్తూనే ఉన్నా. వాడేమో దేశాలు పట్టిపోయాడు, ఈమెమో అద్దెవకుండా ఇంట్లో కూర్చుంటుంది. ఇదే ఇల్లా ధర్మసత్రమా? ఆడ కూతురు ఆవిడంటే ఏం లాభం? రంగయ్య వస్తేనన్నా ఆ తాగుబోతు ముండా కొడుకు వస్తాడు, నా అద్దిస్తాడు. ఏం చేస్తాం? అసలు ఎవరి పనులు వాళ్ళు చేస్తే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది. అవును, సరిగ్గా చెప్పావు. కాకపోతే మరేమిటండి,
నా పని నేను సరిగ్గా చేశాను అనుకోండి, నేను సంఘసేవ చేసినట్టే. ఏమంటారు? అవును. నాకు ఒకటి అనిపిస్తుందిరా, నువ్వు తాగడం మానేయగలిగితే ఈ సమస్య నుండి బయటపడగలవేమో అని అనిపిస్తుంది. అయినా అది నీ వ్యక్తిగతమైన విషయం కాబట్టి నాకన్నా నీకే బాగా తెలుసు. ఫ్రెండ్గా ఇది నా సలహా మాత్రమే. రవి, నా జీవితం ఎవరికీ అర్థం కాదు. అది ఒక్కోసారి నాకే అర్థం కాదు. జీవితాన్ని బంధించి పెట్టడం నాకు చేత కాదు. దాన్ని ఎన్ని మలుపులు తిప్పాలో అన్ని మలుపులు తిప్పి చూశాను. అది మళ్ళీ మొదటికే వస్తుందని నాకు తెలుసు. బాగుందిరని సిద్ధాంతం. నా సిద్ధాంతాన్ని ఎప్పుడూ ఎవరి మీద రుద్దదలుచుకోలేదు రవి. ఒరే జగన్నాథం, మరీ ఇంత ఒంటరి మనస్తత్వంతో బతకడం కూడా సాధ్యమేనా? ఈ సమాజాన్ని నుంచి నేనేమీ ఆశించడం లేదు. నా మూలంగా ఈ సమాజానికి ఏదో ఒరుగుతుందని అనుకోను. అయినా ఈ జీవితాల గొడవలకేం కానీ ఏమైనా విశేషాలు ఉంటే చెప్పరా? ఏమున్నాయిరా, నా సంగతి అలాగే ఉంది. సరే, ఒక 10 రూపాయలు ఉంటే ఇవ్వరా, మళ్ళీ ఇస్తా. ఇదే ఉన్నాయిరా. పర్వాలేదు, పెడదాం. సరే. అంకిల్, మా అమ్మ కాఫీ ఇచ్చి రమ్మంది. రవి గారు, మా ఆవిడ మీకోసం భోజనం తయారు చేసింది. భోంచేద్దాం రండి. రండి, పర్వాలేదు. సరే, కొంచెం అన్నం పెట్టుకోండి. చాలా చాలా.
రామనాథం గారు ఇల్లుదేనా? అవునండి. కలవాలి. పైకి వెళ్ళండి. మిస్సెస్ రామనాథం గారు ఉన్నారా? ఉన్నారు. మీ పేరేంటి? ఆర్టిస్ట్ రవి అని చెప్పండి. రండి, కూర్చోండి. హలో మిస్టర్ రవి, హౌ డు యు డు? హౌ డు యు డు మిస్సెస్ రామనాథం? మీరు మా ఇంటికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. దాన్నే ఉందండి. అన్ఫార్చునేట్లీ రామనాథం గారు ఇంట్లో లేరు. ఏదో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉందని వెళ్ళారు. ఆయన ఉంటే మీరు వచ్చినందుకు ఎంతో సంతోషించేవారు. అలాగా? ఎస్ మిస్టర్ రవి, ఆయన కళలంటే పిచ్చి అభిమానం. అందులో పెయింటింగ్స్ అంటే మరీ పడి చేస్తారు. ఎంత డబ్బుంటే ఏం లాభం, కళాహృదయం ఉండాలి. కానీ అవునండి. ఇక నా విషయానికి వస్తే ఒక్క క్షణం తీరికుండదు. ఎప్పుడూ ఏదో సోషల్ వర్క్ లో మునిగి తేలుతూ ఉంటాను. మీలాంటి వారితో పరిచయం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎస్ మిస్టర్ రవి, రమేష్ పెయింటింగ్స్ అంటే నాకు ఎంతో ఇష్టం. అతను వేసే ప్రతి చిత్రం నన్ను ఆకట్టుకుంటుంది. దోస్ కలర్స్, ఫార్మ్స్, ఇట్స్ సింప్లీ బియాండ్ డిస్క్రిప్షన్. అసలు రమేష్ మేమే ప్రమోట్ చేశాం. అలాగే మీ పెయింటింగ్స్ చూసినప్పుడు కూడా బాగా ఇంప్రెస్ అయ్యాను. థ్యాంక్ యూ మిసెస్ రామనాథ్. ప్లీజ్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ మేడం. మీ పెయింటింగ్స్ చూపిస్తారా? అలాగే, తప్పకుండా. ఎక్సలెంట్. Gorgeous. Oh, you're simply superb in every piece. ఆర్టిస్ట్ లో ఉండాల్సిన లక్షణాలన్నీ మీలో ఉన్నాయి. పర్టికులర్లీ ఈ పెయింటింగ్ నాకు చాలా నచ్చింది. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఐ లవ్ టు ఓన్ ఇట్. దీనికి ఎంత పే చేయమంటారు? నో, మీరే చెప్పాలి. దెన్ ఐ విల్ పే సే 300 రూపీస్. సరేనా? నో ప్రాబ్లం. దట్స్ ఫైన్.
సరే వస్తానండి. మళ్ళీ రండి. అలాగేనండి. ప్రతి చిన్న విషయాన్ని నువ్వు సీరియస్గా తీసుకుంటే లాభం లేదు రవి. మిస్సెస్ రామనాథం ముందు నువ్వు 5 నిమిషాలు కూర్చుంటే తెలిసొస్తుంది. ఆమె గురించి ఎందుకలా బుర్ర బద్దలు కొట్టుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. నీకు అర్థం కాదులే. పోనీ నాకు అర్థమయ్యేట్టు చెప్పరాదు? నా అంతరంగిక ఘర్షణ నీకు అలా అర్థమవుతుంది సర్లా. కళాకారులంటే ఎంత హీనంగా కనిపిస్తున్నారు వీళ్ళకి. మరీ అంత ఆవేశపడకు రవి. ఆవేశం, నా ఆవేశం ఎందుకు పనికొస్తుంది? రాత్రింపగలు కష్టపడి ఎన్నో చిత్రాలు వేసి మళ్ళీ వాటిని పట్టుకుని గడప గడప తిరగాల్సిన గతి పట్టింది. అవును, ఇంతసేపు నువ్వు చెప్పింది విన్నాక ఇప్పుడు నాకు కూడా ఆవిడంటే అసహ్యం వేస్తుంది. ఈ సమాజంలో 10 మందితో సంబంధాలు పెట్టుకోకుండా బతకడం సాధ్యమవుతుందా చెప్పు? అవును, వీలు కాదు, నిజమే. అందుకని ఏమీ లేదు. ఈ విషయాలన్నీ నువ్వు మనసులో పెట్టుకోకు. నీలో ఉన్న గొప్ప కళాకారుని మాత్రం మర్చిపోకు. గొప్ప కళాకారుడు గొప్ప కళాకారుడు. ఇంతకు 2 పూటలా నేను తిని బతకాలా లేదా చెప్పు? మరి నా సంగతో? నువ్వు కూడా. పైసలు సీసా 2 గంటల్ని చేస్తా. 20 పైసలు సీసా 2 గంటల్ని చేస్తా. 20 పైసలు సీసా 2 గంటలు. 70 పైసలు సీసా 7 గంటలు చేస్తా. 70 పైసలు.
రమేష్ గారు, కళాకారుడి స్వేచ్ఛ గురించి వివరిస్తారా? స్వేచ్ఛలోనే కళాకారుడు పుట్టాడు. స్వేచ్ఛ లేదే కళాకారుడు లేడు. కళాకారుడు లేదే స్వేచ్ఛ లేదు. బాగా చెప్పారు. రమేష్ గారు, మీరు ఎన్నో చిత్రాలు వేసి ఎన్నెన్నో అవార్డులు పొందారు కదా, అసలు మీరు చిత్రాలు ఎవరి కోసం వేస్తుంటారు? నా కోసం, నాలోని కళాతృష్ణ చల్లార్చుకోవడం కోసం. మీరు వేసే చిత్రాలు అందరికీ నచ్చుతాయా? నా చిత్రాలు అందరికీ నచ్చాలనే ఆరాటం నాకు లేదు. అది ఏ ఒక్కడికి నచ్చినా చాలు, వాడి కోసమే నేను చిత్రాలు గీస్తుంటాను. అయితే మీ చిత్రాలు ఎవరు కొంటారు? చూడండి, నేను కళాకారుని, వ్యాపారస్తుని కాను. రవి, ఎక్కడికి? ఇంటికేనా? ఓ సూర్యరా, ఇంటికి. ఆహా, ఎక్కడికి వెళ్ళావు? మామూలుగా స్కెచెస్ వేసుకోవడానికి. రవి, రంగుల ప్రపంచమేనా? మా కార్మికుల లోకం చూడలేవా? ఎందుకు చూడను? అదో కొత్త ప్రపంచం. మీ కళకది ఉపకరించకపోవచ్చు, కానీ నీకు కొత్త అనుభవంగా ఉంటుంది. దానిదే ఉంది. ఇంతకీ సందర్భం ఏమిటో? ఏమీ లేదు, మా ఫ్యాక్టరీలో మేడే ఉత్సవాలు జరుగుతున్నాయి. నువ్వు తప్పక రావాలి రవి. దానిదే ఉంది, తప్పక వస్తాను. అదే గాలి కొట్టరా. ఆగు సార్, వస్తున్నా. బాగున్నట్రా మీరు సార్? మంచిగా ఉన్నాడు సార్. మీ నాన్న సరిగ్గా ఇంటికి వస్తున్నాడ్రా? ఏదో గట్లనే బుద్ధి పుట్టినప్పుడు వస్తాడు సార్. అదే ఇదిగోరా డబ్బులు. వద్దు సార్. తీసుకోరా. హలో జగన్నాథ్. హలో, హౌ డు యు డు? షీ ఇస్ మంజు. హలో జగన్నాథ్. హలో. హలో. Hi. హాయ్ సదానంద్, హౌ డు యు డు? హలో. హాయ్. హలో Hello. గిరి. హలో. హాయ్ శేఖర్. నమస్తే. 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 హలో జనార్దన్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హాయ్ గోపి. రమేష్. హాయ్ హాయ్ హాయ్. నమస్తే సార్. హలో, హౌ ఆర్ యు? మంజు. ఫైన్. మంజు. హలో బేబీ, హౌ ఆర్ యు? ఫైన్ అంకుల్. ప్లీజ్ డు కమ్. ఫ్రెండ్స్, ఐఎమ్ వెరీ మచ్ ప్లీజ్ టు సీ యూ ఆల్ హియర్. నేను స్టేట్స్కి వెళ్ళడం ఇది మొదటిసారి కాదు. బహుశా ఈసారి దాదాపు 1 సంవత్సరం పాటు అక్కడే ఉంటానేమో. సో మిమ్మల్ని అందరినీ మళ్ళీ నేను చాలా కాలం తర్వాతగానే కలవలేను. ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యాక్సెప్టింగ్ మై ఇన్విటేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమాజం పట్ల మీ ఆలోచనలు అన్నమయ్యో చెప్తారా? మిస్టర్, నేను ఈ సమాజంలోనే ఉంటున్నాను. ఇట్స్ బియాండ్ డౌట్. కానీ నేను ఈ సమాజానికి అతీతంగా ఆలోచిస్తాను. అంటే నా స్థాయిలో ఆలోచిస్తే గానీ మీకు ఆ విషయం అర్థం కాదు. రమేష్. హాయ్ రవి. జస్ట్ మినిట్ ప్లీజ్. ఏమిట్రా ఇంత ఆలస్యం? అవును రా, కాస్త Hi, late Ravi. వచ్చేసాను. హాయ్. ప్లీజ్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ వెరీ మచ్ హ్యాపీ టుడే. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ ఆల్ రైట్. అక్కడ కూర్చుందా? సో వెన్ యు ఆర్ లీవింగ్ మై డియర్? రంగయ్య కట్టేంటి? ఏమైంది రంగయ్యకి? పడ్డాడా? బరఫ్ గడ్డ కాలు మీద పడ్డ. ఏం జరిగింది? జాగ్రత్తగా లేపండి అయ్యా. అమ్మో, టైంకి ఏమైంది? జల్దీ రా. ఏమో
తాగి సంసారం నా గతికి తెచ్చిండి నేమో ఈ గతికి అయ్యిండు దేవుడు. వాయమ్మ నేనేం చేస్తున్నా. రవి, ఒక్కోసారి నా మెదడు టెలిప్రింటర్లా మెకానికల్గా మారిపోతుంది. వాట్ ఏ జాబ్. అవునరా, నాలాంటి వాడికి ఇలాంటి ఉద్యోగం చస్తే పడేది కాదు. పగలంతా దేశ సంచారం, తప్పితే ఆఫీస్. ఏంటో. రవి, జస్ట్ మినిట్. ఓకే, క్యారీ ఆన్. పచ్చగడ్డి మైదానంలా మన ముందు పరుచుకుంది జీవితం. ప్రియా పద, నాకు నువ్వు నీకు నేనుగా కలిసి నడుద్దాం. నీతో చేయి కలిపి నడిస్తే రేయి పగలవుతుంది, హాయి జగమవుతుంది. నాకు నువ్వు నీకు నేనుగా కలిసి నడుద్దాం. పద ప్రియా పద. నేను పాదం మోపిన ప్రతి చోట పచ్చగడ్డి పదనుచాక ఈగుచ్చుకుంది. నన్ను చూసి గడ్డిపూలు కూడా అడ్డంగా తల ఊపాయి. రా ప్రియ, ఈ బీడు బతుకు మీద మంచు వానవై వర్షించు. ఎదుటివాడి తల మీద కాలు పెట్టి ఆకాశాన్ని అందుకోలేను నేను. తలకు కాగితం తారలతో జీవితాన్ని వెలిగించుకోలేను నేను. నా దీపానివై, నా జీవన రూపానివై నాలోకి రా. ఎంత ఈదినా ఈ బతుకు సముద్రపు తీరం దొరకడం లేదు. ఎంత వెతికినా ఈ జీవితపు గాలిపటం దారం కనిపించడం లేదు. రా ప్రియ రా, నా నవజీవన నౌకవై నన్ను ఒట్టుకు చేర్చు. ఎవ్వరూ లేని చోటికి, ఏ చీకటి కత్తులు మెరవని చోటికి పద ప్రియ పద పోదాం. నదీ నదాలు దాటుదాం, బతుకు మైదానంలో కొత్త మొక్కలు నాటుదాం. రా ప్రియ రా, నేను నీ నుదుటి మీద చందమామనవుతా. నువ్వు నా హృదయంలో సూర్యబింబానివిక. రా ప్రియ రా, పద పోదాం. అమ్మా అమ్మా, యాదయ్యకి యాక్సిడెంట్ అయింది. ఓర్ దేవుడు, ఓర్ నాయనో, గిదేందయ్యా గిట్లయిపోయిందేందయ్యా, నేనేం చేస్తున్నా దేవుడు? ఎవరి పాపిష్టి కన్ను పడ్డాయ్యా నీ మీద? ఓర్ నాయనో, నాకు సావన్న రాకపోయే కదరా దేవుడు. ఓర్ నాయనో.
కూడా నీకే నాకు జన్మించిండ్రా తండ్రి. ఓరి నాయనో గిదేందయ్యో యాదయ్యా, ఓరి యాదయ్యా, యాదయ్యా నాయనో కనకమ్మ, ఊరుకో కనకమ్మ, బాధపడకు, తొందరలో నయమైపోతుంది. నాను సట్రాత గిట్టుందయ్యా. గీడి దినం 2, 3 తెలిస్తే గింత గంజి కాసుకొని తాగుతున్నాం. గీని చెయ్యరు కొట్టి దేవుడు గా ఇంత ఆసరు లేకుండా చేసిండు దేవుడు. ఈ జీవితం గురించి ఆలోచిస్తుంటే ఒక్కోసారి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నీకెప్పుడు జీవితం విచిత్రంగానే కనిపిస్తుంది. అవును, నీలాగా నేను విప్లవ రచయితని, విమర్శకుని కానుగా. జీవితం పట్ల నాకుండే అవగాహన నాకుంది. నీ అవగాహన ఏమిటో చెప్పకూడదు? నీలాగా నేను ప్రతిదీ మాటల ద్వారా వ్యక్తం చేయలేకపోవచ్చు. అలా వ్యక్తం చేయలేకపోవడానికి నువ్వేం మూగవాడివి కాదుగా. ఏమంటావు? కాకపోవచ్చు, అయితే కావచ్చు కూడా. చిత్రకారుడి కనుక నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే స్వాతంత్రం నీకుంది. ఒరేయ్, మన ఇద్దరి మధ్య ఎక్కడా పొసగదు. నీ రాజకీయాలు నీకున్నాయి, నేను వాటికి చాలా దూరం కూడా. మన ఇద్దరి మధ్య గొడవ ఎందుకు కానీ అలా కనకమ్మ ఇంటి వైపు వెళ్ళొద్దు. చలో. ఏందిరా ఇప్పుడు వచ్చినావు? మొద్దు లెక్కలు పడతావేందిరా? కొలువు పోలే నీ మీద మన్ను బడా. ఏం రోగం వచ్చిందిరా నీకు? ఏం అడుగుతుంటే తప్పుడు చేయకుండా నిలబడతావేందిరా? ఏమా కొలువు పోలే? దొంగతనం చేస్తావు పద్మాష్? నాడు బయటికి నాడు. దేవుడు, నా దేవుడా, నన్నేం చేసి పోతేడు దేవుడు, నన్ను చేతిలో పెట్టి పోతీరు నాయుడు. దేవుడా, నాయుడు, పిల్లలు ఏమవుతారో? పిల్లల్ని తండ్రి లేని పిల్లల్ని చేసి మనసు కట్టిపరుకో దేవుడా. నాయుడు, దేవుడు, నాయుడు. ఇటురా, ఒక్క మాట ఇటురా.
దేవుడు ఏందిరా నీకిట్లా దయ్యం పట్టిందా ఏంది? నన్నిట్లా ఏపుకు తింటున్నావు. నీ కళ్ళల్లో మన్ను కూడా సిగ్గు లేదురా నీకు? నేనే కనిపిస్తున్నాను నీకు. నడు ముందు బయటికి నడు. దొంగ ముండా కొడక. ఏ కనకమ్మ, బయటికి రా. ఏంది నాయనా? రమ్మంటుంటే వినపడ్డం లేదా? వస్తావా నన్నే రమ్మంటావా? ఏమైందయ్యా? రండిరా. పొద్దునైనా నీకు దండం పెట్ట కాలు ముస్తానయ్యా. గరీబ్ దాన్ని ఒక్క 2 దినాలు ఆగిందంటే నీకు రాయి నా మాట వినరయ్యా. గిట్ల సుందరయ్య కాస్త ముందు వెనక చూడు. ఇంకేం చూడాలమ్మా, చూసించాలు. ఇది న్యాయం కాదు సుందరయ్య. కాస్త పసిపిల్లల మొహం చూడు. చాలేవమ్మా, ఇదుంటే అది నువ్వు కట్టు. సుందరయ్య గరీబ్ దండయ్యా, కాలు మొక్తనయ్యా. నడు, ముందు బయటికి నడు. ఇంక నీ వేషాలు నా దగ్గర సాగవు. పదరా పోదాం. మన కళ్ళ ముందున్న కుటుంబాన్ని కనిపించకుండా చేశారు. అవును, ఆ సుందరయ్య పెద్ద దొంగ. ఇంతకాలం కనకమ్మ మీద కన్నేశాడు. తన ఆటలు సాక్కపోయేసరికి ఇప్పుడు ఈ దుర్మార్గానికి దిగాడు. అవును సూర్యారావు, ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు అనిపిస్తుంది మనుషుల్లోనే రాక్షసులున్నారని. అందుకే మనుషుల్లో రాక్షసులుండే పరిస్థితులు రూపుమాపడానికే మనం ఎప్పుడూ ఆలోచించాలి రవి. కనకమ్మ వాటా చూస్తే ఈ దేశంలో కోట్ల కొద్దీ కనకమ్మలున్నారన్న సంగతి మర్చిపోయావా? అవును సూర్యారావు, నీ అంత దృఢంగా నేను ఆలోచించలేను. కానీ బాధపడే వారి గురించి నేను ఎప్పుడూ వెదజంతూ ఉంటాను. రవి, నువ్వు కూడా నీ కళ ద్వారా ప్రజలకు సేవ చేయగలవు. నీలో ఆ మార్పు ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూస్తున్నాను. సరే, మళ్ళీ కలుస్తాను. మా ఫ్యాక్టరీ బోనస్ గొడవలు అవి చాలా ఉన్నాయి. మా కార్మికులను కలవడానికి వెళ్ళాలి. సరే, మంచిది. వస్తా. ఓకే. రవి, నీ గురించి నేను రాసిన వ్యాసం ఇందులో పడింది, చదివావా? అసలు నా గురించి నీ ఉద్దేశం ఏంటి? మంచి ఉద్దేశమేనే. అలా తప్పించుకోవడానికి ప్రయత్నించకు. ఆ అవసరం నాకు ఎప్పుడూ లేదు. అయితే ఇప్పుడు చెప్పు, నా గురించి నీ ఉద్దేశం ఏమిటో? చిత్రకారుడిగా నీ గురించి నా అభిప్రాయాన్ని వ్యాసంలో పొందుపరిచానే. దిస్ ఈస్ టూ మచ్. నాట్ ఎట్ ఆల్. నేను నీ విమర్శ ఎంత మాత్రం ఒప్పుకోవడం లేదు. జీవితంలో ఎప్పుడైనా సద్విమర్శను స్వీకరించే మనోబలం గనక నీకుంటే. అంటే? అంటే ఏమీ లేదు. నే చెప్పేది ఎప్పుడు స్పష్టంగానే ఉంటుంది. నాకే దాపరికాలు లేవు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వెప్పుడూ నీ చీకటి కూపం నుంచి బయటకు రాలేవు.
కామెర్ల రోగికి లోకమంతా పచ్చనన్నట్టు నీ చుట్టుపక్కల జరుగుతున్న సంఘటనలపై నీకు సరైన స్పృహ లేదు. ఎంతసేపు నీ మానసిక ప్రపంచంలోనే విహరించడం తప్పించి ఏనాడైనా నువ్వు ఈ నేల మీద నడిచావా? వాస్తవాన్ని సరైన దృక్పథంతో చూడటం నీకు చేత కాదు. నీ ఉద్దేశం ఏమిటి? ప్రపంచంలో నీకన్నా గొప్పవాడు లేడనా? ఎంత హంభావం నీకు! ఒకటి రెండు కఠినమైన మాటలు చెప్పి నా దృష్టిని మరల్చలేవు. నిజంగా వాస్తవ సంఘటనల పట్ల ప్రతిస్పందించే లక్షణమే నీకున్నట్టయితే ఈనాడిలా మానసిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ చేతులు ముడుచు కూర్చు. మరి అలాంటప్పుడు నీ కళంతా అడవి కాచిన వెన్నెల కాక ఏమవుతుంది? నో, నీవు నీ హద్దుల్ని దాటుతున్నావు. దిస్ ఇస్ టూ మచ్. నాట్ ఎట్ ఆల్. నువ్వు నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడడం లేదు. అలా చూసే మనోనిబ్బరం కూడా నీకు లేదనిపిస్తుంది. ఇంతకాలం నీ ముందు నా విమర్శలన్నీ చెవిటోడి ముందు వదిన శంఖంలా తయారయ్యాయి. నో, I can't waste my precious time like this. From now onwards, I got nothing to do with you and your bloody paintings. Go to hell! రవి, ఇలాంటి వాతావరణంలో నేను నిన్నెప్పుడూ చూడలేదు. ఇంతకు ఏం జరిగింది రవి? నీ మనసును అంతగా కలిచి వేస్తున్న విషయం ఏమిటో ఎంత ఆలోచించినా నాకు అర్థం కావడం లేదు. ఏమీ లేదు సరళ. కాదు, నువ్వేదో దాస్తున్నావు. నా దగ్గర దాచవలసిన విషయాలు కూడా ఉన్నాయా రవి నీకు? ఏమీ లేదు సరళ. నాలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారన్న సంగతి ఇప్పుడే పసిగట్టాను. ఇప్పుడు వారిద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. ఈ రోజు నువ్వు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు రవి. అవును, మీ అందరికీ విచిత్రంగానే కనిపిస్తాను. మురళికి విచిత్రంగానే కనిపిస్తాను, నీకు విచిత్రంగానే కనిపిస్తాను. నా ఉద్దేశం అది కాదు రవి. నాకేం చెప్పక సరళ. నా మార్గాన్ని ఎన్నుకోవడంలో నన్నెవరూ అడ్డుకోలేరు. నేను కూడా నీ మార్గానికి అడ్డంకిగా కనిపిస్తున్నానా? ప్లీజ్ సరళ, కొంతకాలం నా మానాన్ని నన్ను వదిలేయండి. నన్నెవరూ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. మురళి లాంటి వాళ్ళు కూడా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనుకున్న ఒట్టి భ్రమ. ఐ హేట్ ఈజ్ యాటిట్యూడ్ టువర్డ్స్ మై లైఫ్. ఇంతకన్నా నేను ఇంకేం చెప్పలేను. కొంతకాలం నన్ను ఎవరూ కలవద్దు. ఈ పని చేస్తే నాకెంతో సాయం చేసిన వారు అవుతారు. డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్, ప్లీజ్. నీలో ఏదో ప్రశాంతత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఇవాళ. నాకు చాలా సంతోషంగా ఉంది రవి. ప్రజల్లో కలిసి పనిచేయడం అన్న థ్రిల్ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఒక విధంగా చూస్తే ఈ చిత్రాలు నన్ను నాకు చూపించాయి. నీకే కాదు, నాకు కూడా. అలాగా? మన ఇద్దరి జీవితాలు మరింతగా పెనవేసుకుపోయే రోజు మరెంతో దూరం లేదనిపిస్తుంది నాకు. అవునా? నిజం రవి, నీలో పూర్తిగా ఐక్యం కాకుండా ఉండలేను.
చిత్రాన్ని దించింది నువ్వేనా సార్? అవును నేనే. చాలా బాగున్నాయి. ఎంత బాగా వేశాడు. థ్యాంక్ యూ. రవి నీ బొమ్మలు చాలా బాగున్నాయి. రవి, జనం రెస్పాన్స్ ఎలా ఉందో చూసావా? అవునరా చూశాను. నువ్వు మానసికంగా ఎదిగిన కొద్దీ వాళ్ళు నేను తమలో కలుపుకుంటారు. అది నా భాగ్యంగా భావిస్తా. నీ తర్వాతి ప్రదర్శన మరింత ఉత్తేజకరంగా ఉండాలి. రవి, మొత్తానికి మా జనం దగ్గరికి వచ్చేసావు. కరెక్ట్. రాక తప్పలేదు. ఇంతమంది నీ కళను మెచ్చుకుంటున్నారు. ఇదే కళాకారుడుగా నీ విజయం. నిజమే. రవి, ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ. థ్యాంక్ యూ మచ్. హలో. థ్యాంక్ యూ. సూపర్. యూ సర్పాస్డ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. సరళ, రవి మానసికంగా చాలా ఎదిగిపోయాడు. రవినే కాదు, నిన్ను కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. మాకు ఇబ్బందులన్నీ లెక్కలోకి రావు రవి. కార్మికులు తమ హక్కుల కోసం పోరాడతారు. నిజమే. కానీ ఎంతకాలం సూర్యరావు మీ సమ్మె? మా కోరికలు తీరేదాకా. లాకౌట్ డిక్లేర్ చేశారు, చూశావుగా. అవును. అయినా మేం కాళ్ళబేరానికి పోయేది లేదు. పోరాటం తప్ప మాకు మరో మార్గం లేదు రవి. అవును సూర్యారావు, నువ్వనేది నిజమేనేమో అనిపిస్తుంది. నమస్తే. 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 ఏమిటి విశేషాలు? నీకు తెలియని ఏమున్నాయి? అవును కానీ సూర్యారావు, మన హమీద్ని అరెస్ట్ చేశారు. ఎప్పుడు? 1 గంట క్రితమే. సరే, నేను మళ్ళీ కలుస్తాను రవి. సరే, పదండి. రవి, ఏమ్మా? ఆయన వెళ్ళి 3 రోజులైంది. ఏం గొడవలో చిక్కుకున్నారో ఏమో. నాకేదో భయంగా ఉంది రవి. బాధపడకమ్మా, నేను వెళ్ళి కనుక్కుంటాగా. ఏంటి రవి? ఏం లేదు లక్ష్మణ్, సూర్యరావు రాలేదని ఆవిడ బాధపడుతుంది. వెళ్ళి కనుక్కుందామా? సరే పద. సూర్యారావు బాగానే ఉన్నాడమ్మా. ఫ్యాక్టరీ సమ్మె పనుల్లో తిరుగుతున్నాడు. ఏమీ బెంగ పెట్టుకోవద్దని చెప్పమన్నాడు. సరేనమ్మా, మరేం భయం లేదుగా. వస్తాను. సరే రవి. చూసావా కమలా, మన రవి మధ్య జీవితాన్ని కొత్త కోణం నుంచి చూస్తున్నాడు. నిజమే అన్నయ్య, మీలో వచ్చిన మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మార్పు అయితే కావచ్చు. ఏ మార్పు వచ్చిందో ఏమో గాని జీవితాన్ని అధ్యయనం చేయడం పట్ల ఆసక్తి పెరిగింది. రవి, నీకు చిన్న విషయంలో అనిపిస్తుందేమో, నాకు అలా అనిపించడం లేదు. నీలో ఒక అతీతమైన మార్పు వచ్చిందిరా. ఎస్ రవి, నిన్ను చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉందిరా. యు ఆర్ రియల్లీ ఎక్సైటింగ్ మీ త్రూ యువర్ పెయింటింగ్స్ అండ్ యువర్ వే ఆఫ్ లైఫ్. నువ్వు చాలా ఎదిగిపోయావురా. ఏమీ లేదురా, దట్స్ వెరీ సింపుల్. జీవితం నేర్పిన పాఠాలు ఏవన్నీ. అయినా నేను నీ అంత దృఢంగా ఉన్నాననుకోవడం లేదు. నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. నిజమే, కానీ నీ చిత్రాలతో ఆంధ్రదేశంలోనూ ముఖ్యంగా హైదరాబాద్లో నువ్వు క్రియేట్ చేసిన సెన్సేషన్ ఏమిటో నీకు అర్థం కావడం లేదు. అవునరా, నాకు కొత్తగానే ఉంది. నిజమే, నీకే కాదురా, ఈ లోకానికే కొత్తగా ఉంది. అన్నట్టు
నీ కొత్త చిత్రాల గురించి ఇండియా టుడేలో మంచి వ్యాసం పడింది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తెస్తానుండు. ఉండన్నయ్యా, కాఫీ తీసుకొస్తాను. అలాగే. ఇదిగో. అరే, ఇంతకు ముందులా కాదురా. ఇప్పుడు నీ చిత్రాల మీద సమగ్రమైన వ్యాసం రాద్దాం అనుకుంటున్నాను. బహుశా వారం రోజుల్లో ప్రింట్ కావచ్చు.